హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోతో మా గోవా ట్రిప్ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని ఇంకా మేము సౌత్ గోవాలో ఉన్న మంగేష్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి డైరెక్ట్గా వెహికల్స్కి అయితే ఎలో లేదు. సో వెహికల్ని పార్కింగ్లో పార్క్ చేసి మేము బై వాక్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వచ్చి మనకి సౌత్ గోవాలో అయితే ఉందండి. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా అలా నడుచుకుంటూ షాప్స్ అన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి టెంపుల్ చూద్దాం. టెంపుల్ లోపల వీడియోకి ఎలో లేదు, సో క్లారిటీగా తీయలేకపోయాం వీడియో. ఇంక ఇక్కడ ఈ టెంపుల్ చూసుకుని మేము మళ్ళీ ఓల్డ్ గోవాలో ఉన్న చర్చ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము చర్చ్కి అయితే వచ్చామండి. ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్ చర్చ్ అంటండి. చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. పిక్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది. ఇంకా ఇప్పుడైతే మేము చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం. మేము వచ్చిన క్రూజ్ డిన్నర్ స్పాట్ ఇదే. మార్నింగ్ టైంలో ఇలా ఉంటుంది. బాగా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ బీచ్ అయితే ఫుల్ క్రౌడ్తో మామూలుగా లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్లో పార్టీ మూడ్లో ఉన్నారు. బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. సన్సెట్ వ్యూకి, బీచ్ వైబ్కి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ లక్కీకి అయితే కొన్ని టాయ్స్ తీసి ఇచ్చాము. వాటితో ఇసుకలో ఆడుతుంది. మా వాళ్ళు కూడా ఫుల్ వైబ్లో ఉన్నారు. ఇంకా మేమైతే కాసేపు అలా ఎంజాయ్ చేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రేపు మార్నింగ్ మాకు వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందుకే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయి రూమ్కి రెస్ట్ తీసుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, డే 5 ఇది. ఇంకా మార్నింగ్ అయితే లేచి మేము మా లగేజ్ అంతా నైటే ప్యాక్ చేసేసుకున్నాము.
మేము మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము లగేజ్ అంతా అందరి లగేజ్ ఒక రూమ్లో అయితే పెట్టుకుని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము రైడ్స్ దగ్గరికి. ఎందుకంటే ఈరోజు మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం. మా లగేజ్ హోటల్ వాళ్ళు మేము ఉన్న ప్లేస్కి తీసుకొస్తారు. బోట్ 10కి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది లొకేషన్కి రీచ్ అవ్వడానికి. ఈ బోట్ పోలీస్ వాళ్ళది, పోలీస్ చెక్ పోస్ట్ అంటిది. బోట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. చెకింగ్ అయిపోయిన తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. మేము లొకేషన్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఓన్లీ స్కూబా డైవ్ ఒకటే, వేరే రైడ్స్కి మళ్ళీ వేరే లొకేషన్కి తీసుకెళ్తారు. డే అంతా పడుతుంది వాటర్ రైడ్స్ కంప్లీట్ చేయడానికి. బట్ మాకు టైం లేక మేము అన్నీ కంప్లీట్ చేయలేకపోయాము. గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ మనకి స్కూబా డైవ్ కోసం. Usually how we breathe using our nose, right? Right? But what happens when we underwater, we use these kind of mask. This is called diving mask. When we are wearing this, it will pack both our eyes and our nose, just like this. See? See, you can breathe through your nose. So what we do, we breathe through our mouth, both the inhale and exhale also, just like this. For example, guys, सभी ने यहाँ पर straw use किया, straw juice पीने के लिए. Straw में कैसे juice ऐसे ही नहीं आएगा ना, थोड़ा खींच के लेना पड़ेगा. You have to suck the juice from it, right? The same way you have to suck the air. ये free flowing regulator नहीं रहेगा, हवा ऐसा ही नहीं आएगा, थोड़ा ऐसे खींच के लेना पड़ेगा. और else किसी को सिगरेट या हुक्का का आदत होने से उन लोगों को थोड़ा इजी हो जाएगा. खींचना है. Perfect. I'll show you how it's done. Yeah. This is called BCD, buoyancy control device. It will help you to go up, down, maintain your buoyancy, all those things. This is called primary regulator. We breathe through this thing. Okay. Everyone can see the small thing right over here, right? एक छोटा सा चीज सब लोगों को दिखाई दे रहा है? Yes. This one. This one. Teeth holder. You have to bite this thing and pack your lips. इसको दांत में पकड़ के आपके लिप्स को पैक करके रखना है. See, like this. All the time you have to remember one thing, guys. You have to bite this thing and pack your lips. Why? What happens if you open your lips? You're breathing through your mouth. If you open your mouth, lips, your water will go inside. If water goes inside, you can't able to properly breathe. But so always remember your lips should be packed in a oval shape or as a pouch shape. वो शेप में उसको पैक करके रखना पड़ेगा. Clear?
మేమైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.